హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏవైనా ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొంతమంది ఎగ్జామ్ ఎప్పుడైతే నాకేంటి లేదా నోటిఫికేషన్ ఎనీ టైం వచ్చినా కూడా నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవి ఉండాలి అనేసి వారి ప్రిపరేషన్ ఎప్పటి నుంచో కొనసాగిస్తుంటారు. వాళ్ళ కోసం కాదు, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే టైం టేబుల్ వేసుకొని వాటిని ఫాలో అవ్వలేక ఎలా చేయాలి అని చెప్పే వారి కోసం ఇచ్చిన టిప్స్. ప్రిపరేషన్ అయితే బాగానే ప్రారంభించడానికి ట్రై చేస్తారు. ఒక టైం టేబుల్ వేసుకోవడం కానీ, ఒక ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేయడం కానీ వాళ్ళు ఫుల్గా దాన్ని ఫాలో అవ్వలేరు. ఎలా చేసుకుంటారు? ఇది జస్ట్ ఒక మోడల్ లాగా మాత్రమే. మీకు కావాలంటే మీకు ఏ విధంగా టైంని బట్టి మీ టైం టేబుల్ని ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఆ స్టడీ అని ఉండే టైంలో మీరు ఎనీ సబ్జెక్ట్స్ మీ చాయిస్ మీరు తీసుకోవచ్చు. ఎవ్రీ 2 అవర్స్కి బ్రేక్ అనేది 10 మినిట్స్ తీసుకోవడం వల్ల మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఇంకా రివిజన్ చేసుకొని ప్రీవియస్ పేపర్ లేదా మోడల్ టెస్ట్ రాస్తారా, లేదా లాస్ట్ 1 అవర్ టెస్ట్ రాస్తారా, అది మీ చాయిస్. ఈ విధంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలని ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ టైం టేబుల్ వద్దనేసి కొద్దిసేపటికే మళ్ళీ ఇంకో ప్రిపరేషన్ ప్లాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా రావడానికి గల కారణాలు ఏంటి? మీ ఆలోచనలు. ఆ ఆలోచనలని ఒకసారి ఒక పేపర్ పైన నోట్ చేసుకోండి. చేసిన తర్వాత ఆ ఆలోచనలని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వాటికి మారడానికి కాదు. ఫస్ట్ ఆ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఏవే డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయో ఒక టాప్ 3 లేదా ఒక 5ని ఒక పేపర్ పైన నోట్ చేసుకోండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్లో మీరు ఏ టాపిక్ చదువుకోవాలనుకుంటున్నారో ఆ లిస్ట్ని మార్నింగ్ టైంలోనే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. వీటన్నిటిని ప్రాపర్గా ఫాలో అవ్వాలంటే మనకి హెల్తీ డైట్ ఫుడ్ ఉండాలి. అంటే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉన్న డైట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. సఫిషియెంట్ వాటర్ అనేది తీసుకోకపోవడం వల్ల బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. మనకి చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర వచ్చింది అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత సఫిషియెంట్ స్లీప్, మీకు సరిపోయే విధంగా నిద్రపోండి. మరి అని ప్రిపరేషన్ చేయాలనేసి తక్కువ టైం నిద్రపోవడం వల్ల ప్రిపరేషన్ అనేది అంత క్వాలిటీగా ఉండదు. ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఖచ్చితంగా కొన్ని ఆలోచనలు అయితే వస్తుంటాయి. స్టార్ట్ అయితే బాగానే చేస్తారు, కానీ చాలా కష్టంగా అనిపించి మళ్ళీ ముందు లైఫ్లోనే బాగుంటుంది, ఒక 2 అవర్స్ చదివి చాలిద్దాంలే, ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవ్వడం మన వల్ల ఎక్కడ అవుద్ది, ఇవన్నీ కాకుండా మీరు దీన్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా మీ ఆలోచనలని చంపేయాలి. ఏవి? నెగిటివ్ థాట్స్. ముందు ఎలా అయితే ఉన్నారో అలా లేకుండా కంప్లీట్గా న్యూ పర్సన్ అయ్యేటప్పుడు మీ ఆలోచనలు కూడా చేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా చేంజ్ చేసుకుంటే మనం లైఫ్లో బెటర్ అవుతామో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నప్పుడు దాని నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రాక్ట్ అయితే అవ్వద్దు. ఆ డిస్ట్రాక్ట్ అవ్వే వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని వాటి నుంచి మీరు మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. వీటిలో మీకు ఏమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.